మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ శివారెడ్డిగూడలో ట్రావెల్ విత్ సైరాథాన్ అనే ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక సామాజిక కార్యక్రమం ఫిబ్రవరి 2న ప్రారంభించారు. డాక్టర్ మదిరాజ్ సైరాథాన్ తన జీవిత అనుభవాలను పాల్గొనే వారితో పంచుకోవడానికి నిర్వహిస్తున్న ఒక ఉచిత ప్రయాణ కార్యక్రమం. ఈ కార్యక్రమం తెలంగాణలోని 5 జిల్లాలైన వరంగల్, హైదరాబాద్, హన్మకొండ, కరీంనగర్, భూపాలపల్లి నుండి రైతులు, గ్రాడ్యుయేట్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వంటి విభిన్న నేపథ్యాలకు చెందిన 10 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఈ 10 మంది పాల్గొనేవారు మారుమూల గ్రామాలకు చెందినవారు. కొత్త రాష్ట్రాలను సందర్శించడానికి ఇది వారికి ఒక గొప్ప అవకాశం. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనేవారు తమిళనాడు, కర్ణాటకతో సహా పలు ప్రాంతాల్లో విద్యా సాంస్కృతిక యాత్రను చేపడతారు. ఇందులో చెన్నై, ఊటీ, పుదుచ్చేరి, తిరువన్నామలై, బెంగళూరు వంటి నగరాలు ఉంటాయి. ఇక ఈ ప్రయాణంలో వారు ఈ ప్రాంతాల్లోని వైద్యులు, రాజకీయ నాయకులు, రైతులు, స్థానిక సమాజ నాయకులతో సంభాషిస్తారు. ట్రావెల్ విత్ సైరాథాన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సాంస్కృతిక మార్పిడి, సామాజిక అవగాహన, విజ్ఞాన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం. అదే సమయంలో పాల్గొనేవారు విభిన్న ప్రాంతీయ ఆచారాలు, వ్యవసాయ పద్ధతులు, ఆరోగ్య సంరక్షణ దృక్పథాలు, పాలన నమూనాలు అర్థం చేసుకోవడానికి వీలు కల్పించడం. ఇక ఈ కార్యక్రమం సమాజాల మధ్య ఐక్యత, అభ్యాసం, పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తుందని పాల్గొనేవారు తమ అనుభవాలను విస్తృత ప్రేక్షకులతో పంచుకోవడం ద్వారా సమాజానికి సానుకూలంగా తోడ్పడడానికి స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నాము. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొండం రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా విచ్చేసిన మీడియా మిత్రులకి మరియు ఇన్ఫ్లుయెన్సర్లకి మరియు యూట్యూబర్స్ కి ఇవే నా నమస్కారాలు. మరియు సారీ కొద్దిగా డిలే అయినందుకు. సో ట్రావెల్ విత్ సాయిరాథాన్ ప్రోగ్రామ్ ఈ రోజు ప్రారంభం అవుతున్నది, అనగా 2 ఫిబ్రవరి ఇవాళ సోమవారము. ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఈ ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రయత్నం ఒక ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఈ ట్రావెల్లో పాల్గొనే వ్యక్తులు వ్యవసాయం చేసేవాళ్ళు మరియు చదువుకునే వాళ్ళు మరియు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, దేశాన్ని పరిచయం చేసే ఒక్కటే ఒక ముఖ్య ఉద్దేశం. దాంతో పాటు ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేస్తూ దీంట్లో చెన్నై మరియు కోయంబత్తూర్ మరియు తిరువన్నమలై, ఆ శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని అంటారు. ఆ శివుని దగ్గరికి వీళ్ళందరినీ నేను తీసుకెళ్లడం నాకు మనస్ఫూర్తిగా మంచి ఆనందం మరియు సుఖాన్ని ఇస్తుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, యువతలో భయాన్ని నిర్మూలించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో ఉన్న వీళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్ ని నేను బయటికి తీసుకొస్తానని చెప్పేసి మీ అందరి ముందు విన్నపించుకుంటున్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదే. థ్యాంక్ యూ. ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో నాకు కూడా తెలియదు, కానీ మొదటి అడుగు వేసాము. కానీ దాంతో పాటు 10 అడుగులు ముందడికి వేస్తున్నారు. ఆ 10 అడుగులు 100 అడుగులు కావాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీ